చదవబడినటువంటి వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు రోమ పత్రిక నుండి దాదాపు హెబ్రీ పత్రిక వరకు 14 పత్రికలు ఆయన రచించిన వాడుగా ఉన్నారు. క్రొత్త నిబంధనలో సగానికి పైగా దాదాపు 60-65% ఒకే ఒక భక్తుడు పౌలు రచించిన పత్రికలుగా ఉన్నాయని మనవి చేస్తూ ఉంటున్నా. ఈ పత్రిక రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఒకటి ఉన్నది. కొంతమంది మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘములో కొంతమంది క్రైస్తవుల మధ్య విశ్వాసాన్ని విడిచిపెట్టి భిన్నమైన బోధనల వైపు, సిద్ధాంతాల వైపు మల్లుతున్న తరుణంలో ఈ పత్రికలో దేవుని యొక్క తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పిన కీర్తన. యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రవక్తల కంటేను, దేవదూతల కంటేను, అలాగున్నే గొప్ప విశ్వాస వీరుల కంటేను, మోషే కంటేను ఉన్నతమైన వాడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అని. దానితో పాటు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి మనకందరికని తెలియపరిచిన సత్యమే ఈ హెబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్త యొక్క సారాంశం. అలాగుననే హెబ్రీ పత్రికలో మనం 13వ మొదటి అధ్యాయంలోనే చూస్తే యేసుక్రీస్తును గురించి గొప్పతనాన్ని పౌలు భక్తుడు ఇక్కడ బాగా నొక్కి చెబుతున్నటువంటి సందర్భం అని మనవి చేస్తూ ఉంటున్నారు. 2వ వచనంలో మొదటి నుండి చదువుకుందాం, 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తాను పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను అని యేసుక్రీస్తుని గొప్పతనాన్ని చాటి చెబుతున్నవాడుగా ఉన్నారు. అయితే మీ విశ్వాసములో కొరత కుంటుపడనీయకండి. ఆయన గొప్పవాడు. మీ విశ్వాసము ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండినదిగా ఉండాలి. కాబట్టి మీరు త్రోవ తప్పిన వారుగా కాక దేవుని యందు భయభక్తులు కలవారుగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాడు. దాంట్లో ఈ 13వ అధ్యాయంలో కొందరి విశ్వాసం సన్నగిలినప్పుడు, కొందరు తమకు తామే వ్యక్తిగతంగా ఉండినప్పుడు ఒకరి కష్టాల్లో ఒకరిని జ్ఞాపకం చేసుకొనుడి, దేవుడు మీతో ఉంటాడు అని తెలియపరిచిన సందర్భమని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. ఈ 5వ వచనములో దేవుడు ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. బైబిల్లో ఒక మాట ఉన్నది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని. కాబట్టి ధనాపేక్ష లేనివారి, అట్లాంటి ధనము మనకు అవసరం లేదా అని అంటే అవసరమే, కానీ అది న్యాయబద్ధమైనదైతే మనకు అంగీకారం. అంటే పిడికడు కారం మెతుకులు తిన్నా అందులో సంతోషం ఉంటుంది, కానీ
అక్రమంగా సంపాదించిన దాంట్లో మనకు తృప్తి ఉండదు, మజా ఉండదు. దేవుడు అలాంటి వారిని కాక కింద 5వ వచనములోనే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. దేవుడి మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలమందు మనం చదువుకున్న వాక్య భాగమందు ధ్యానించుకునే పోయే వాక్య భాగ అంశము విడువని దేవుడు. ఆయన విడువని దేవుడు. మన దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ చేయి పట్టి నడిపించే దేవుడుగా ఆయన ఉంటాడు. ఒకానొక సందర్భంలో బైబిల్లో కొన్ని చోట్ల దేవుడు తెలియపరిచినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తా. 1 దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనములో ఒక మాట ఉన్నది. నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక ఎండును అని, తన ప్రజలైన వారిని. దానితో పాటు 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట అంటాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. అంటే నిన్ను అనాథులనుగా విడువను అని దేవుడు తెలియపరుస్తున్నటువంటి సందర్భం అని మనవి చేస్తూ ఉంటున్నా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనములో కూడా చివరి దశలో మోషే జీవిత కాలంలో అందరూ నెక్స్ట్ మాకెవరు అనుకుంటున్న సందర్భంలో దేవుడు మోషేతో వారితో మాట్లాడమాట, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, నిన్నెన్నడు ఎడబాయడు. ఆయన నీతో ఉండే దేవుడు, ఎప్పుడూ మనల్ని విడవక ఎడబాయక ఉండే దేవుడు. అంటే ఆయన సదాకాలము మనతో ఉండే దేవుడని దేవునికి పేరున్నది. అలాగుననే ఆదికాండం కీర్తనలు 37వ అధ్యాయము 25వ వచనములో బహు చక్కటి మాట ఉంటుంది. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. నీతిమంతులకు నేను ఎప్పుడు కూడా విడువని ఎడబాయని దేవుడుగా నేను ఉన్నానని దేవుడు తెలియపరిచిన సందర్భం. ఇంకొక సందర్భంలో నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు కొద్ది దినముల్లో ఆయన మరణానికి అప్పచెప్పబడతాడు. అలాగుననే ఆయన తన 12 మంది శిష్యులను విడిచి దేవుని యొద్దకు వెళ్తాడన్న సత్యాలు తనతో ఉన్న వారికి తెలియపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యరూపియగు ఆత్మను మీకు ఉత్తరవాదిగా ఆయనను అనుగ్రహించదను. అంటే ఎల్లప్పుడూ నేను మిమ్మలను విడిచిపెట్టే దేవుడను కాను. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరించదను. తండ్రి తన పిల్లల ఎడల జాలిపడినట్లు నేను వారి ఎడల జాలిపడుదును అన్నాడు. నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేయును అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడువక ఎడబాయక కాయిచుంటున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమందు విడువని దేవుడు మనల్ని ఏ విధంగా ఆయన సంరక్షణలో ఉంచుతాడో తన లేఖనాల ప్రకారంగా కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే వారంగా ఉందాం. విడువని దేవుడు మనల్ని విడువక ఎల్లప్పుడూ కాచి కాపాడే దేవుడుగా ఉంటే జరిగిన కొన్ని పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా, యోసేపు తన సొంత కుటుంబం వారు తనను విడిచిన దేవుడు తనను విడవలేదు.
ఆదికాండము 37వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 24వ వచనంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 24వ వచనం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండిరి. కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గీలము మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇస్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిలకు వానిని అమ్మివేయుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకతని సహోదరులు సమ్మతించరు. దాదాపు ఇందులో మనం గమనించవలసిన మాట, ఇక్కడ కుటుంబంలో ఉన్న 10 మంది అన్నలు యోసేపును విడనాడాలని. యోసేపు యాకోబుకు ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. తండ్రి చేత అమితంగా ప్రేమించుచున్నవాడుగా ఉన్నాడు. తండ్రి చేత బహు ప్రీతి పొందినవాడుగా ఉన్నాడు. బహు ప్రేమను పొందుకొని ఉన్నవాడుగా ఉన్నాడు. అది చూచి ఓర్వలేక తన తమ్ముణ్ణి విడిచిపెట్టాలి, ఇంకొకరికి అప్పజెప్పాలి అన్న మనస్సు, దురాలోచన వారికి కలిగినదిగా ఉన్నది. సంగమ, ఈ దినాల్లో మనము కూడా మన కుటుంబాల్లో మనం బయటి వారి కంటే ఎక్కువగా మన కుటుంబం నుండి, మన వారి నుండి వెలివేయబడుతుంటున్న వారంగా ఉంటున్నాం. మన కుటుంబం నుండి మనల్ని విడిచిపెట్టిన వారుగా ఉంటున్నారు. మన కుటుంబాల నుండి మనల్ని దూరం చేస్తున్న వారుగా ఉన్నారు. అదే పరిస్థితి ఇక్కడ యోసేపుకు ఏర్పడినది. అదే పరిస్థితి యోసేపుకు ఏర్పడిన సందర్భంగా ఉన్నది. చాలా కుటుంబాల్లో భార్య భర్తను విడనాడే పరిస్థితి ఉంది. భర్త భార్యను విడనాడే పరిస్థితి ఉంది. ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ముళ్ళు కూడా ఒకానొక సందర్భం ఆస్తి విషయాలకు వస్తే సొంత అన్నలే, సొంత తమ్ముళ్ళే, ఒకే కుటుంబం, ఒకే రక్తం పంచుకొని పుట్టుకొని ఉన్న వారు కూడా వారు విడనాడాలనుకుంటారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో పెళ్ళైన తర్వాత, భార్యలు వచ్చిన తర్వాత తమ కుమారులు తల్లిదండ్రులను విడనాడాలని చూసేవారు ఎందరో ఉన్నారు కదా. అంటే కుటుంబంలో, సమాజంలో జరుగుతుంటున్న పరిస్థితులు. కానీ ఎందరూ విడనాడినా దేవుడు మనల్ని ఏనాడు కూడా ఆయన విడిచిపెట్టని దేవుడుగా ఉన్నాడు. తల్లి మరిచిన, తండ్రి మరిచిన, మనవారు మనల్ని విడిచిపెట్టిన కానీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టని దేవుడుగా మన పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉన్నాడు. సంగమ, ఆయన ఒక మాట అన్నాడు బైబిల్లో, నీవు నా సొత్తు అన్నాడు. నీవు గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన మనల్ని ఎలా మరుస్తాడు? కొన్ని సందర్భాల్లో మనవారు మనల్ని మరచినా ఆయన ఎన్నడూ కూడా మరువని దేవుడుగా ఉన్నాడు. మనమే అనేక సార్లు ఆయనను మరిచిన వారంగా ఉన్నా, మనమే అనేక సార్లు ఆయనను విడనాడిన వారంగా ఉన్నా, మనమే అనేక సార్లు ఆయనకు దూరంగా జీవించిన, మనమే అనేక సార్లు పాపం చేసి ఆయనకు దూరంగా ఉండిన కానీ కూడా ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. నా కుమారుడు, నా కుమార్తె ఏదైనా ఒకరోజు మరలా నా యొద్దకు వస్తాడు అనే కనికర సంపన్నుడుగా ఉండి మన ఎడల ఆయన దీర్ఘశాంతమును వహించుచుంటున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి సంగమ, ఎవరు విడిచినా ఆయన నిన్ను విడవక మనల్ని కాపాడుతుంటున్న దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎలా ఆయన మనల్ని కాపాడుతున్నాడంటే 121వ కీర్తనలో ఉన్నది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు
నిద్రపోడు. ఆయన నిరంతరము నీ రాకపోకల యందు ఆయన కాపాడుతుంటున్న దేవుడుగా ఉన్నాడు. మనం విడిచి తిరిగినను ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎలా కాపాడుతూ ఉన్నాడు అనంటే, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండగా ఆయన మనల్ని విడవకుండా కాపాడుతుంటున్న దేవుడుగా ఉన్నాడు. ఇంకొక సందర్భంలో ఉన్నది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తూ ఉన్నాడు, తన వర్షమును ఆయన కురిపింపజేస్తూ ఉన్నాడు. కాలములు మారిన, పర్వతములు తత్తరిల్లిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. అంటే ఎల్లప్పుడూ ఆయన తన రక్షణ దుర్గాన్ని మన ఎడల వంచిన మనమే కొన్ని సందర్భాల్లో ఆయనను విడిచి దూరముగా వెళ్తుంటున్న వ్యక్తులముగా ఉన్నాం. కాబట్టి సంగమా, ఈ వ్యక్తి తన అన్నలను తనలను విడిచిన కానీ కూడా యోసేపు మాత్రం దేవుణ్ణి విడవలేదు, దేవుణ్ణి మరవలేదు. ఆయన గోతిలో కొట్టి గోతిలో పడేసిన, ఆయన ఐగుప్తులకు అమ్మివేయబడ్డ, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి ఆయనను దేవుడు గొప్పగా ఆశీర్వదించిన సందర్భం ఉన్నది. అదే ఆదికాండం 39వ అధ్యాయాన్ని జ్ఞాపకం చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనుకు తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ 10 మంది అన్నలు తనను విడిచిన, ఎవరు విడవలేదు తనను? దేవుడు విడవలేదు. విడవని దేవుణ్ణి పట్టుకొనినందున యోసేపు దేవుణ్ణి దినదినానికి అభివృద్ధిలోనికి నడిపించసాగినాడు. ఈ 39వ అధ్యాయంలో కొంత సందర్భం ఉన్నది. పోతిఫరు భార్య ఆయన ఇష్టపడడం, ఆయన వద్దనుకొని నా దేవునికి నేను ఏ విధంగా ద్రోహం చేదునని పారి వెళ్ళడం. కానీ దేవుడు యోసేపుకు తోడైనందున, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, యవనస్తుడుగా ఉండిన సందర్భం, ఆ వయసు లోకరీతిగా ఉండాలి కదా, ఆ వయసు లోకరీతిగా ఉండాలి, లోకాలోచనలు ఉండాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మన మున్సిపల్ ఎలక్షన్లు, మన పెద్దల కంటే యవనస్తులే ఎక్కువ తిరుగులాడుతూ ఉన్నారు కదా. అంటే ఎంత ఇస్తారని కదా, ఇది ఇస్తారని కదా, ఏవేవో చేస్తూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తి అందరు విడిచిన దేవుణ్ణి మాత్రం ఆయన విడువని వ్యక్తిగా ఉన్నాడు. పాపము ఆయన యొద్దకు వచ్చిన కానీ కూడా పాపము నుండి వేరై నా దేవునికి నేను ఏ విధంగా విరోధముగా జీవించుదనన్నాడు ఆయన. సంగమాయి మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క రాత్రికి రాత్రే ఆయన ప్రధానమంత్రి పోస్ట్కి వెళ్ళినాడు. ఎందుకంటే విడువని దేవుడు తనను విడిచిపెట్టక కంటికి రెప్పలా ఆయనను కాపాడుతున్నందుకు, కంటికి రెప్పలా ఆయన దేవుడు చూస్తున్నందుకు. రేపటి దినమందు కూడా వాస్తవానికి ఆయన కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ రాత్రి అనుకోలేదు నేను ఉదయానికి నేను ఈ ఐగుప్తు దేశానికి రాజునవుతానని, నేను ఈ ఐగుప్తు దేశానికి ఐగుప్తు రాజుల తరువాత గొప్ప రాజుగా ఉంటున్నాను ఆయన అనుకోలేదు. కారణం, విడువని దేవుడు అన్నలను విడిచిన, తన స్వంత వారు విడిచిన, తన స్వంత గ్రామం వారు తనను కాదనుకున్న, ఆయన వేరే దేశంలో వేరే వారి మధ్యన, అన్య మతస్థుల మధ్యన, దేవుని ఎడగని వారి మధ్యన దేవుడు విడిచిపెట్టక కాపాడినందున అన్యజనులకే ఆయన రాజైన వ్యక్తిగా ఉన్నాడు. సంగమ, నువ్వు అనుకుంటున్నావు, మనం అనుకుంటాం కొన్నిసార్లు దేవుడు అనేవాడు ఉండింటే నా పరిస్థితి ఇట్లా అని. ఒకవేళ అట్లనే యోసేపు అనుకునింటే కదా, అట్లనే యోసేపు అనుకునింటే తన పరిస్థితి ఏమవు. కానీ కాపాడినా కాపాడకపోయినా, రక్షించినా రక్షించకపోయినా, నా జీవితమేదో, నా మనోగతమేదో, నా అంతర్గతమేదో నాకు తెలుసు. నన్ను నమ్మిన దేవునికి,
నన్ను చూస్తున్న దేవునికి తెలుసు. ఆయన ఒక్కడు చూస్తే చాలు. 10 మంది నన్ను చేదరించుకున్న, 10 మంది వద్దనుకున్న, నా కుటుంబం నన్ను వద్దనుకున్నా, ఆయన నన్ను కరుణిస్తే చాలు అని అనుకున్నాడు. ఆయనతో ఉన్నాడు. ఆయన తనను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి సంగమ, మనల్ని విడవని ఎడబాయని దేవుని వెంట మన జీవితం అంటుకట్టుకొని ఉంటే, మనల్ని కుటుంబం కాదనుకున్న దేవుడు నేనున్నా నీకు అని హెచ్చించే దేవుడుగా ఆయన ఉంటాడు. సంగమ, మనల్ని ఎవరో గుర్తించలేదు అని మనం బాధపడడం కంటే, దేవుడు గుర్తిస్తే చాలు, దేవుడు మనల్ని ఆశీర్వాదవంతులుగా చేస్తాడు. నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో, నీ చేతి నీడలో. నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి నీడలో. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి, నీ ఉన్న చోటున నేనుండుటకై, ఉన్నత పిలుపుతో నన్ను పిలచి, నీ ఉన్న చోటున నేనుండుటకై, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా నీడలో. నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి నీడలో. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 13 నుండి దాదాపు 18 వరకు ఈ వాక్య భాగంలో మనకు చదివితే అర్థమవుతుంది. ఒక సొంత కుటుంబం వారు విడిచిన దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఇక్కడ రెండవది మనం బాగా గ్రహిస్తే, ఐగుప్తీయుడైన యజమాని తనను విడిచిపెట్టిన దేవుడు తనను విడిచిపెట్టలేదు. అంటే అక్కడ కుటుంబం వద్దనుకున్నది, ఇక్కడ సమాజం వద్దనుకుంటుంది. ఆ మాటను చదువుకుందాం. దావీదు, నీవు 13వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 30వ వచనం, 30వ అధ్యాయం 13వ వచనం. దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడనై పుట్టి అమాలేక్యుడనై ఈ యొక్కనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయుల పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయాను. కింద ఉన్నాయి అవి తర్వాత చదువుకుందాం. 15వ వచనం ఒక మాట. ఆ దండును కలుసుకున్నటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాడిని అడుగగా, వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశం చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన యెడల ఆ దండును కలిసి కోటను
ఆ దండును కలుసుకొనుటకు నీకు తోవ చూపుదనను. ఇప్పుడు ఒక వ్యక్తి తన యజమాని తనను విడిచిపోయిన ఒక బాటసారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని దావీదు చేత కరుణను పొందుకొని ఉన్నవాడుగా ఉన్నాడు. దావీదు చేత మన్నన పొందుకున్నవాడుగా ఉన్నాడు. దేవుని ప్రేమను దావీదుకిచ్చి దావీదు తన ప్రేమను తన పొరుగు వారికి, తెలియని వారికి ఆదరించిన వ్యక్తినిగా మనం చూస్తూ ఉంటున్నాం. సంగమ కుటుంబం వద్దనుకుంటే దేవుడు యోసేపుకు తోడుగా ఉండి విడిచిపెట్టక ఆయనను ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం సమాజంలో జీవిస్తూ ఉంటున్నాం. మనం ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం జీవిస్తుంటున్న వారంగా ఉన్నాం. మనం సమాజంలో మనమంటే కొందరికి ఇష్టం లేని వారంగా కూడా ఉంటాం. ఇష్టం కలిగిన వారంగా ఉండాలంటే మనం ఏం చేయాలో 122వ కీర్తన ఒక మాట ఉన్నది. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమంటూ మనమందరం సమాధానంగా ఉండట కొరకై ఒక మాట అంటున్నాడు. 7వ వచనములో, నీ ప్రకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక, నా సహోదరుల నిమిత్తమును నా సహవాసముల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాకని నేనందు, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదని అన్నాడు దేవుడు. మనము జీవించుచుంటున్న సమాజంలో అక్కడ యెరూషలేమును బట్టి మాట్లాడుతూ ఉంటున్నది. మనం ఎక్కడైతే ఉన్నామో మనకు అదే యెరూషలేం, మన ఎంబీ మిస్పా సంఘం కూడా. కాబట్టి సంఘమా, మన సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు సమాజ శ్రేయస్సును కలిగి జీవించుచున్నను కొన్ని సందర్భాల్లో సమాజంలో ఉన్న వ్యక్తులు మనల్లంటే పడక, మనల్లంటే చీదరించుకుంటున్న వారుగా ఉండి మన మీద నిందలు వేస్తూ మనల్ని త్రొక్కాలని, మనల్ని అణచాలని, మనల్ని ఎవరికి కాకుండా చేయాలని కలిగిన వారు కూడా ఉన్నారు. ఈ యజమానుడు తన పనివానిని, ఈ యజమానుడు తన యుద్ధ వీరుణ్ణి వదిలిపోయినట్టుగా చాలా కుటుంబాల్లో సమాజంలో ఇప్పుడు తల్లిదండ్రులను రోడ్డు మీద పడేస్తున్న వారుగా ఉన్నారు. మాకు తెలియదు అనేవారుగా ఉన్నారు. అటు సమాజంలో మనం లేమా? చాలా మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటున్నాం, పేపర్లో చూస్తూ ఉంటున్నాం. ఈ సమాజం నాకొద్దు, సమాజాన్ని విడిచి నేను ఎక్కడైనా దూరంగా వెళ్ళి ఉంటే బాగుండును. కొన్ని సందర్భాల్లో దావీదుకు కలిగిన పరిస్థితులను బట్టి దావీదే మాట్లాడిన మాట కీర్తనల్లో, నేను గూఢబాతు వలె నేను ఎక్కడికైనా ఎగిరి వెళ్ళింటే బాగుండునేమో. అంటే సమాజంలో తనకు ఎదురైన పరిస్థితి, సమాజంలో ఉన్న వ్యక్తుల ద్వారా తనకు ఎదురైన ఇబ్బందులు, పరిస్థితులను బట్టి ఆయన అనుకున్నాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడైనా మనుషులు లేని చోటుకెళ్ళి జీవిస్తే బాగుండును అని. అంటే మనుషులు సమాజంలో అంత క్రూరంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అంత క్రూరంగా మనం ఉన్నాం. పేరుకు మాత్రమే మనం క్రైస్తవంగా ఉన్నాం, కానీ మనంత ఉగ్రవాదమైన చర్యలు, ఆలోచనలు అన్నిటికి కూడా లేవు. మనలాంటి ఉన్మాదము అన్నిలోకి కూడా లేవు. అంటే మనము ఎక్కడ చూసుకో అక్రమం విస్తరించుట చేత ఆయన ప్రేమ చల్లారుతా. సమాజంలో అంటే ఇవి ఒకరినొకరు ఆదరించుకునే పరిస్థితులు, ఒకరినొకరు ప్రేమించుకునే పరిస్థితులు, ఒకరినొకరును బలపరుచుకునే పరిస్థితులు సమాజంలో కరువైనాయి. సమాజంలో అంత స్వార్థం ఏర్పడింది. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా కుటుంబం కాడుకు నేను బాగుంటే చాలు. అందరం కోరుకునేది అదే. కానీ దానిలో లోక సామెత ఉంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కదా. అట్లా అనుకుంటే బాగుండు. కానీ ఇక్కడున్న వ్యక్తి తన స్వార్థముతో సమాజంలో ఉన్న ఒక వ్యక్తిని వద్దనుకున్నాడు. మనల్ని కూడా వద్దనుకునే వారు ఎందరో ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. ఆయన అనుకున్నాడు, ఆ యజమానుని దగ్గర నమ్మకంగా పనిచేసిన వాడుగా ఉన్నాడు. ఏ లాభాపేక్ష లేకుండా, ఏ ధనాపేక్ష లేకుండా, అంటే పెట్టింది తిని, ఉన్నది తీసుకున్నది, అంటే తాను ఇచ్చింది తీసుకుని నమ్మకంగా పనిచేసిన ఆ నమ్మకానికి యజమాని ఒమ్ము చేసిన వాడుగా ఉన్నాడు. దాదాపు మనం ఎక్కడ చూసినా కానీ కూడా
మన మందిరానికి వచ్చేవాళ్ళు నమ్మకంగా పనిచేసినా కానీ కూడా సమాజంలో మనలంటే ఇష్టపడరు. క్యాస్ట్ని బట్టో కదా, మన క్రైస్తవ్యాన్ని బట్టో, దేవుని బట్టో, లేదా పేరుని బట్టో, మనకున్న వర్గాన్ని బట్టో సమాజం మనల్ని ఇష్టపడదు. కానీ ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుడు మాత్రం నిన్ను విడవక ఎడబాయక ఆయన కాపాడుతుంటున్న దేవుడుగా ఉన్నాడు. అందును బట్టి ఒక భక్తుడు రాస్తాడు పాట, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవలేదంటే. ఇంకొక భక్తుడు ఒక పాట రాస్తాడు, యేసయ్య నిన్ను చూడాలని. అందరూ ఉన్నారని అందరూ నావారని, అందరూ ఉన్నారని అందరూ నావారని, తలచితిని ప్రేమచితిని చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు ఉంటారు తోడు ఈ జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. కొన్నిసార్లు అందరిని నమ్మి మోసపోతాం. ఇక్కడ ఉన్న పనివాడు కూడా తన యజమాను నమ్మి మోసపోయి సమాజంలో నుండి దూరం చేయాలనుకున్నాడు. కానీ దేవుడు తనను విడిచిపెట్టలేదు. నిన్ను ఎంత మాత్రమును చేయి విడువని దేవుడు అని అన్నాడు ఆయన. ఇప్పుడు ఒకరేమో కుటుంబం వద్దనుకున్నా దేవుడు వద్దనుకోలేదు, ఒకరేమో సమాజం వద్దనుకున్నా దేవుడు వద్దనుకోలేదు. నేనున్నా నీకు అన్నాడు. ఇంకొక పరిస్థితిని జ్ఞాపకం చేసుకుందాం, మూడవ మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. దావీదును ఇశ్రాయేలీయులు తన ఆత్మీయులు తనని విడనాడాలని ఆలోచన చేసిన సందర్భం. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. దేవుని వాక్యం చదువుకుందాం. బిక్రీ కుమారుడగు షేబ అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రము అప్పగించుడి తోడనే నేను ఈ పట్టణం విడిచిపోవదనని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము వాని తల ప్రకారము పైనుండి పడవేయుబడునని చెప్పి పోయి. ఎఫ్రాయిము ఎవరు? ఇశ్రాయేల్లో 12 గోత్రికులలో ఒకడు. ఈయన కూడా ఒకడు. అంటే తన వారే, తన నమ్మిన వారిలో ఒకడు. తన ఆత్మీయులు తనను విడనాడాలనుకుంటున్నారు. తన ఆత్మీయులు తన మధ్యన లేనట్టుగా దావీదును చూడాలని అనుకున్నారు. ఒకరేమో కుటుంబం విడనాడాలనుకున్నది, ఒకరేమో సమాజం విడనాడాలనుకుంటున్నది. ఇక్కడ ఆత్మీయులు విడనాడాలనుకుంటున్నారు. ఇక్కడ ఆత్మీయులు తన వారే,
తన రక్త సంబంధులే, తాను 12 గోత్రాల్లో ఒకరి వారే తన ఆత్మీయులు తనని వద్దనుకుంటున్న సందర్భం. కానీ దేవుడు దావీదును మాత్రం మరవలేదన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ముందుకు వెళ్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సైన్యములకు పేజీ నంబర్ 343, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపత్యకు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడవుచుండెను. అంటే తన ఆత్మీయులు తనను విడనాడాలన్నా దేవుడు తనను విడిచిపెట్టక, తన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఆయనను హెచ్చించిన వాడుగా ఉన్నాడు. తనను తన ఆత్మీయులు దినదినానికి కిందికి పడద్రోయాలని, ఆత్మీయులు ఆయనను భూమి మీదనే లేకుండా చేయాలని చూస్తే దేవుడు మాత్రం నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు, నా సొత్తు అన్న దేవుడు, మనల్ని విడువక ఎడబాయక ఆయన దావీదుని అంతగా హెచ్చించిన దేవుడుగా ఉన్నాడు. సంగమ, కొన్ని సందర్భాల్లో నీ ఆత్మీయులే, నాకు బాగా తెలిసిన సన్నిహితులే, నీవు బాగా ప్రేమించే వ్యక్తులే, నీకు దగ్గరగా ఉన్న వాళ్ళే నిన్ను కొన్నిసార్లు మోసం చేసేవారుగా ఉంటారు. నమ్మించి గొంతు కోస్తానంటారు కదా, అటువంటి సందర్భం దావీదుకి ఎదురయ్యింది. కానీ మనుషుల చేత తృణీకరింపబడిన, ఆత్మీయుల చేత ఆయన తృణీకరింపబడిన, దేవుని చేత మాత్రం దినదినానికి ఆయన హెచ్చింపు పొందుకుంటూ దేవుని చేత అధికమైన ఉన్నతమైన స్థితిలోనికి నడిపించిన దేవుడుగా, హెచ్చించిన దేవుడుగా దావీదు జీవితంలో ఉంది. సంగమ, కొన్నిసార్లు మనవారే మనల్ని కాదనుకున్న, మనల్ని నమ్మిన వారే మనల్ని కాలరాయాలు చూచిన, కానీ దేవుడు నీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆయన మనల్ని కంటికి రెప్పలా కాయిచుంటున్న దేవుడుగా ఉన్నాడు. ఈ వ్యక్తిని దేవుడు దావీదును విడనాడక, దావీదును బట్టి ఒక మాట అన్నాడు అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో, దావీదు నా హృదయానుసారుడని, నా ఇష్టమైన వాడని దావీదు తన పేరు ప్రతిష్టలను నిలిపిన వాడని తెలియపరిచిన సందర్భం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం అనుకుంటా, 22వ వచనం. తరువాత అతను తొలగించి దావీదునకు రాజుగా ఏర్పరచను, మరియు ఆయన, నేను యెషాయి కుమారుడైన దావీదును కనుగొట్టిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. దేవుని ఉద్దేశములు నెరవేర్చువాడు కాబట్టి ఆయనను దేవుడు విడవలేదు. దేవుడే అంటున్నాడు, నా ఇష్టానుసారమైన వ్యక్తి, నా హృదయానుసారుడైన వ్యక్తి. కాబట్టి సంగమ, ఆత్మీయులు నిన్ను విడిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి సంగమ, ఆయన నిన్ను నడు విడిచిపెట్టక, మనల్ని అనాథలుగా చేయక, కలవరి శిలువలో ప్రాణం పెడుతూ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరో గనుక వీరిని క్షమించుమని తండ్రిని మన విషయమై వేడుకున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను, ఉత్తరవాది అయిన ఆదరణకర్తను మీకు నేను తోడుగా ఉంచేదనన్నాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములు అంటున్నాడు, నిన్ను ఏమాత్రమును విడవను ఎడబాయను, నేను ఎల్లప్పుడూ నేను మీకు తోడుగా ఉండే దేవుడనని తెలియపరుస్తుంటున్న మాటను బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ చెల్లునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సంగమా, దేవుడు మనందరి ఎడల ఆయన ఇచ్చుంటున్న వాగ్దానం, నేను నిన్ను విడవను ఎడబాయను, నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును కూడా త్రోసివేయనని దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట. దేవుడు అన్నాడు, ఆయన ఇచ్చిన వాగ్దానం, ఎవరు చేయి విడిచినా నేను నిన్ను విడవనన్నాడు. అంత గొప్ప దేవుడు మనల్ని విడవక
కాపాడుతుంటున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడంటే తన నమ్మిన బిడ్డలకు అది నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. వారిని హెచ్చించిన వాడుగా ఉన్నాడు. వారిని గొప్ప చేసి అందరికంటే ఎక్కలేని ఎత్తైన కొండపై ఉంచిన దేవుడుగా ఉన్నాడు. నిన్ను నీ కుటుంబం విడనాడాలని ఆశిస్తుందా? దేవుడు నిన్ను విడనాడక నిన్ను హెచ్చించే దేవుడుగా ఉంటాడు. సమాజం నిన్ను తృణీకరించిందా? సమాజం నిన్ను వద్దనుకుంటుందా? సమాజంలో ఉన్నవారు నిన్ను విడనాడాలనుకుంటున్నారా? ఆమెతో ఏంది ఆయనతో ఏందని అనుకుంటున్నారా? కానీ దేవుడు నిన్ను విడనాడలేదు. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను గొప్పగా ప్రధాన కాపరి అయి ఉన్న దేవుడు, మనందరికి యజమానుడు అయి ఉన్న దేవుడు, నిన్ను తనలో ఉంచిన దేవుడుగా ఉన్నాడని మనవి చేస్తూ ఉంటున్నాం. అలాగుననే సంగమా, ఆత్మీయులు నిన్ను విడనాడాలనుకున్నా కానీ కూడా నీ వారే, నీ ప్రియ స్నేహితులే, నిన్ను బాగా అర్థం చేసుకున్న వారే నీ తల తీయాలని, నిన్ను పడద్రోయాలని పన్నాగములు కలిగి ఉన్నను సరే, దావీదును దినదినానికి అంచెలంచెలుగా హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను విడనాడక హెచ్చించుతూ మనల్ని ఎవరైతే వద్దనుకున్నారో వారి కంటే ఎక్కువగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించునుగాకని దేవుణ్ణి అడుక్కుందాం. సంగమా, మనల్ని ఎవరైతే వద్దనుకున్నారో వారే ఒకరోజు మనల్ని చూచి పశ్చాత్తాపపడేటట్టుగా, మనల్ని చూచి ఏడ్చేటట్టుగా, మనల్ని చూసి తప్పైంది నన్ను క్షమించు అనేటట్టుగా స్థితిలోనికి దేవుడు నడిపించాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అడుగుదాం. అయ్యా, నన్ను ఎవరు విడిచినా నీవు నన్ను విడవని దేవుడుగా ఉంటానని నాకు ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలని దేవుణ్ణి అడుగుదాం. దేవుణ్ణి అడుగుదాం. దేవుణ్ణి అడుగుదాం. దేవుణ్ణి అడుగుదాం. దేవుని సహాయాన్ని కోరుకొనుచు ముందు కొనసాగుదాం. ఆయన గొప్ప ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనమందరం ఆయన వైపు తేరు చూచువారంగా ఉందాం. ఈ లోకములో ఆయన ప్రేమకు సాటి అయినది ఎవ్వరు కూడా లేడని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, అది దించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్ప
కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరముగాను కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరముగాను కరిగిపోవును. యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొనుచుటన. ప్రభా, నిన్ను ఎంత మాత్రమును విడువను ఎడబాయనని సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. ప్రభా, యోసేపును తన కుటుంబం వద్దనుకున్న నీవు ఆయనను విడవలేదు. ఆయనను ప్రభా గొప్ప జనానికి రాజునుగా అన్య దేశంలో చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరు విడిచినా నీవు చేయి విడువని దేవుడవుగా తన ఎడలా ఉండి గొప్ప చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, ఇక్కడ కూడుకున్న వారు ఎవరైతే తన కుటుంబం చేత తృణీకరింపబడిన వారుగా ఉన్నారు, వారు నీ చేత ప్రభా ఆదరణ పొందుకున్నటకు సహాయం చేయండి. అట్టి వారికి నేనున్నాను, భయపడకని వారికి అభయమివ్వమని వేడుకొనుచుటున్నాం. మీకు వందనాలు. ప్రభా, సమాజంలో ఉన్నవారు మమ్మలను వద్దనుకున్నా, ఎవరు కూడా ప్రభా మమ్మల్ని ఇష్టపడినా పడకపోయినా నేనున్నా అని మా చెంత చేరి మమ్మల్ని ఆదరించి బలపరిచిన దేవా నీకు వందనాలు. సమాజం మమ్మల్ని చిన్న చూపు చూసిన నేను నమ్ముకునినందున ప్రభా, నీ పేరు కలిగి జీవిస్తున్నందున ప్రభా, అలాగుననే మాకున్న క్యాస్ట్ని బట్టో, మాకున్న పరిస్థితులను బట్టియో, సమాజంలో మాకున్న జాతికున్న పేరును బట్టియో మమ్మల్ని తృణీకరించిన మీరు మమ్మలను తృణీకరించలేదు. ప్రభా, నీ బిడలైన మమ్మలను తలగా ఉంచిన దేవుడవుగా ఉన్నావు. సమాజం మమ్మల్ని చిన్న చూపు చూసిన ఎవరికి కూడా తక్కువ కాదని విడనాడక మమ్మలను పట్టుకొని చేయబట్టి ఉన్నతంగా ఆశీర్వదించిన దేవుడవుగా ఉన్నావు. నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొనుచుటన. అలాగునని ప్రభా, ఆత్మీయులు కొన్నిసార్లు నమ్మించి మోసం చేసిన ప్రభా, మేము కూడా కొన్నిసార్లు నిన్ను నమ్మించి మోసం చేసిన వారంగా ఉన్న భక్తిలో, విశ్వాసంలో నీవు మమ్మలను విడవడాడక నీ అపారమైన కృపచేత, ప్రేమ చేత మమ్మలను నీ ఆప్యాయతతో, నీ వాత్సల్యతతో, నీ కరుణగల ప్రేమ చేత మమ్మల్ని ఆదరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. నీకున్నది ప్రభ, తల్లి మరిచిన, తండ్రి మరిచిన నేను మరవని దేవుడనన్నాను. మీరు మమ్మలను మరవక, విడవక, ఎడబాయక హెచ్చించుచు, ఆశీర్వదించుచు సమాజంలో మాకంటూ పేరిస్తుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ సమస్తము మీ చేతికి సమర్పించుకుంటూ నీ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.